హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 106వ భాగం. సతాం హి సందేహ పదేషు వస్తుషు ప్రమాణమంతఃకరణ ప్రవృత్తయః అన్నట్లు ఆ ప్రకారంగా మిత్రుణ్ణి సతిని వెళ్ళగొట్టించాక భోజరాజుకు మనస్థిమితం కరువైపోయింది. దైవ ప్రతికూల దినాలలో మంచి సైతం చెడుగా తోచటం అనేది సహజమే. భోజరాజు సభ చేయుడు, ఇతరులతో మాట్లాడటం తగ్గించేశాడు. ఏదో ధ్యానం చేస్తూ కూర్చుంటాడు. ఒంటరిగా ఉంటాడు. వాళ్ళ గురించి పరిచారికులు ఏం మాట్లాడుకుంటున్నారో అని చాటుగా పోయి వింటూ ఉంటాడు. అలా ఒకనాడు 2 పరిచారికులు మాట్లాడుకోవటం చూశాడు. వారిలో బాపి అనే పరిచారిక, కనికి నువ్వు వెళ్ళిన పని జరిగిందా, కానుకలు తీసుకున్నావా అని అడగ్గా తానేమీ తీసుకోలేదని చెప్పింది. అంతేకాకుండా కానుకలు చేతిలో పడితేనే గాని ఏ పని చేయకూడదు. ఆ పండితుడు ఇచ్చిన పత్రికను రాజుగారి మంచంపై ఉంచాను. ఆయన అది చదివే కాళిదాసుపై అనుమానం పెంచుకొని కొన్నాళ్ళు ఆయనతో మాట్లాడలేదు. తర్వాత ఆ అనుమానం మరింత బలపడి కాళిదాసును రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు. అదంతా నేను చేసిన పని వల్ల కాదట. లీలావతి చిలికత్తే బుచ్చి వెంకి చేసిన పని వల్లట. అదెలాగంటే, లీలావతి తన గదిలో ఎవరున్నారో చూసి రమ్మనగా కాళిదాసు పడుకొని ఉన్నప్పటికీ అది వెళ్ళి రాజుగారే ఉన్నారని అబద్ధం చెప్పింది. ఆ మాట నమ్మి ఆమె వెళ్ళి కాళిదాసు ముసుగులాగింది. రాజుగారు అది చూసి వారిని అనుమానించి రాజ్యం నుంచి వెళ్ళగొట్టారు. చివరి పని చేసిన బుచ్చి వెంకికే కానుకలన్నీ దక్కాయి అంది అక్కసుగా. దైవికంగా వారి మాటలు రాజు చెవిన పడ్డాయి. కాళిదాసు, లీలావతి ఇద్దరూ నిరపరాధులేనని ఆయన భావించాడు. ఏం చేయటానికి దారి దొరక్క మంచంపై పడుకొని వారి గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. కొంతసేపటి తర్వాత లీలావతిని అడవికి తీసుకుని వెళ్ళిన పరిజనులను రప్పించి, ఓరి, నా ప్రేయస్ని ఏం చేశారు, ఎక్కడ వదిలి వచ్చారు, ఆ విషయం నాతో చెప్పారు కాదు అంటూ ప్రశ్నించాడు. దానికి వారు, మహారాజా, మీ దర్శనం కోసం మేము అప్పుడే వచ్చాం, కానీ ద్వారపాలకులు అనుమతించలేదు. మీ ఆజ్ఞ ప్రకారమే మత్తు మందిచ్చి ఆమె మత్తులో ఉండగా నగరానికి ఉత్తరం వైపున ఉన్న అరణ్యంలోకి తీసుకొని వెళ్ళినాము. అలా చాలా దూరం వెళ్ళాం. సూర్యోదయం కాగానే లీలావతికి మెలకువ వచ్చి మమ్మల్ని చూసి దొంగలనుకొని తన నగలన్నీ మాకిచ్చేసి తన భర్త దగ్గరకు చేర్చమని ప్రార్థించింది. మేము బాధపడుతూ మీ ఆజ్ఞాపత్రికను ఆమెకు చూపించాము. అది చదువుకొని ఆమె మూర్ఛపోయింది. మేము ఉపచారాలు చేయటం వలన కొంతసేపటికి తేరుకొని చుట్టూ చూసి, ఏమిటిది, నిజమా కలా, ఇంత పాడుకల వచ్చిందేమిటి, నేను ఈ అడవికి ఎలా వచ్చాను, నా భర్త అడవిలో వదిలి రమ్మని మీకు చెప్పాడా, నేనేం తప్పు చేశాను, ఇదంతా అబద్ధం అంది. మళ్ళీ మేము మీ శాసనాన్ని చదివి వినిపించాము. అప్పుడు ఆ తల్లి పడిన బాధని మాటల్లో చెప్పలేం. ఆమె బాధను చూసి మాక్కూడా ఏడుపొచ్చింది. తనను చంపి వెళ్ళమని బ్రతిమలాడింది. దానికి మేము ఏమని ఊరడించగలం? ఆమెను అలా వదలలేక వస్తున్నప్పుడు మీకివ్వమని ఏదో ఉత్తరం ఇచ్చింది చూడండి అని భోజునికి ఇచ్చారు. ఆయన దానిని ఆసక్తిగా విప్పి చదివాడు. అందులో ఒక పద్యం ఉంది. ఆ పద్యాన్ని చదువుకుని భోజుడు నేల మీద పడి మూర్ఛపోయాడు. కొంతసేపటికి తెప్పరిల్లి, ఓరి, మీరు ఆమెను తీసుకువెళ్ళి ఎన్ని రోజులైంది అని అడిగాడు. వారు 15 రోజులైందని చెప్పారు. భోజుడు ఎన్నో యుగాలైనట్లుగా ఉంది అన్నాడు. నేను కూడా అడవికి వస్తాను, ఆమెను ఎక్కడ వదిలారో చూపించండి అని పలికి ఎవ్వరికీ చెప్పకుండా ఒక గుర్రాన్ని తీసుకొని వారితో పాటు అడవికి బయలుదేరాడు. దూతలు రాజును అడవికి తీసుకుని వెళ్ళి ఆమెను దింపుని చోటు, లీలావతి బాధపడిన ప్రాంతము, పద్యం రాసిచ్చిన స్థలము చూపించారు. ఆమె కోసము చాలాసేపు వెతికినా గాని ఆమె జాడ కనిపించలేదు. అప్పుడు రాజు చాలా బాధపడుతూ తాను వచ్చేదాకా రాచకార్యాలను, మంత్రులను చక్కబెట్టమని ఆజ్ఞాపత్రం రాసి ఇచ్చి వారిని ఇంటికి పంపించేశాడు. తాను ఆ అడవిలో తిరుగుతూ తన భార్యను వెతకటం ప్రారంభించాడు.
శ్రీరాముడు సీతను గురించి పరితపించినట్లు భోజుడు తన భార్య కోసం పరితపిస్తూ ఆమె మరణించి ఉంటుందని నిర్ణయించుకొని ఒక చెట్టు కింద కూర్చొని ఇలా అనుకున్నాడు. అయ్యో, పతివ్రత అయిన ఇల్లాల్ని చంపాను. మహానుభావుడైన కాళిదాసును అవమానించాను. వారిద్దరూ నిర్దోషులే అని నా మనసు చెబుతోంది. నేను మహాపాపం చేశాను. ఈ పాపం ఎలా పోతుంది? నా ప్రాణాలు వదిలితేనే మంచిది అని నిర్ణయించుకున్నాడు. ఆ చెట్టు మీద ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయన రాజును చూసి మాట్లాడటానికి భయపడి అతని వంక చూస్తూ కూర్చున్నాడు. అప్పుడు భోజుడే అతన్ని చూసి దీనస్వరంతో, అయ్యా, మీరెవరు? ఎక్కడికి పోతున్నారు అని అడిగాడు. దానికి అతను, నేను బ్రాహ్మణుడను. నా పేరు ఘోటముఖుడు. భోజరాజు గారిని చూడాలని ధారానగరం వెళుతున్నాను. కాశీలో చదువుకున్నాను అని తన వృత్తాంతం చెప్పాడు. ఆ మాటలు విని, అయ్యా, భోజనంతో మీకేం పని అని అడగ్గా ఆ బ్రాహ్మణుడు, సౌమ్య, భోజుడు పండితులకు కల్పతరువు లాంటివాడని కాశీలో చెప్పుకోవడం విని మేము 7 సహాధ్యాయులం వారిని దర్శించాలని వేరువేరు మార్గాలలో బయలుదేరాం. నా మిత్రులు ఈ పాటికి ధారానగరం చేరుకుని ఉంటారు. నాకు దారిలో కొంత అంతరాయం కలగటం వలన ఆలస్యం అయింది అని చెప్పాడు. దానికి ఆ రాజు, విప్రోత్తమా, ఈ అడవిలో ఎక్కడైనా ఒక సుందరిని చూసావా అని అడిగాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, చూశాను. ఆమె వలనే నాకు ఆలస్యమైంది అన్నాడు. అది విని భోజుడు, ఆర్య, ఎక్కడ చూశారు? నన్ను అక్కడికి తీసుకువెళ్ళండి అని బ్రతిమలాడాడు. దానికి ఆ బ్రాహ్మణుడు, అయ్యా, నేనొక దారిలో వస్తూ ఉండగా ఒక చెట్టు కొమ్మకు పైట చెంగుతో ఉరివేసుకొని చావాలని ప్రయత్నిస్తున్న ఒక చిన్నది నాకు కనిపించింది. కళ్ళు మూసుకొని దైవాన్ని ధ్యానించుకుంటున్నది. నేను వెళ్ళి ఉరి బిగేయకుండా గట్టిగా పట్టుకొని, సాధ్వి, నువ్వెవరు? ఆత్మహత్య మహాపాపమని నీకు తెలియదా? చూస్తుంటే గొప్పదానిలా కనిపిస్తున్నావు. నీ వృత్తాంతం ఏమిటో చెప్పమనగా ఆమె నాకు నమస్కరించి, ఆర్య, నన్ను వదులు, నా వృత్తాంతం అడగకు అని బ్రతిమలాడింది. నేను దానికి, తల్లి, నీ గురించి చెప్పు. నన్ను నీ కొడుకుగా భావించు. బలవన్మరణం కూడదు అని ఎంతగానో చెప్పి చూశాను. నా మాటలు విని ఆమె ఆ ప్రయత్నం మానుకున్నది. కానీ తన గురించి మాత్రం ఏమీ చెప్పలేదు. అప్పుడు నేను, అమ్మా, నాతోరా, నిన్ను మీ ఊరికి తీసుకువెళ్తాను అని చెప్పి ఇద్దరము నడవసాగాము. ఆ దారిలో ఒక మాంత్రికుడు భల్లూకాలని, కోతులని, కుక్కలను తీసుకొని మాకెదురుపడ్డాడు. అతడి చేతిలోని జంతువులను చూసి ఆమె భయపడి నా దగ్గరకు వచ్చింది. మేము అతన్ని దారి ఇవ్వమని కోరగా వాడు ఆమెను చూసి దగ్గరకు రమ్మని సంజ్ఞ చేశాడు. ఆమె వాడి ముఖం కూడా చూడలేదు. ఆ మాంత్రికుడు ఆమె దగ్గరకు వచ్చి ఆమె గురించి అడగ్గా ఆమె భయపడి నా వెనకకు వచ్చింది. నేను అడ్డంగా నిలిచి, అయ్యా, మా గురించి నీకెందుకు? మాకు దారి ఇవ్వు. ఈమె నా సోదరి. మేము బ్రాహ్మణులం. నేనుండగా ఆమెను పలకరిస్తావెందుకు అని అడిగాను. ఆ మాటలకు అతడు తల ఊపుతూ, బాపనయ్యా, నిలు అని ఒక కుక్కను నాపై ఉసిగొల్పగా అది మురుగుతూ నాపై పడి నా కాలు కరిచింది. నేను మూర్ఛపోయాను. చాలాసేపటి తర్వాత తెలివి వచ్చింది. 4 మూలలా చూశాను, కానీ నాకు ఎవ్వరూ కనపడలేదు. ఆమె కోసం చాలా దూరం వెళ్ళి వెతికినప్పటికీ కనిపించకపోవడంతో నేను ఈ దారిలో ప్రయాణం చేస్తున్నాను. ఇది వృత్తాంతం అని చెప్పాడు. ఆ కథ విని భోజుడు, ప్రేయసి, నీకెంత కష్టం తెచ్చిపెట్టాను అని బాధపడి కొంతసేపటికి ధైర్యం తెచ్చుకొని, దుష్టాత్మ, ఎవరువ్రా నీవు? సాధుజనులను బాధ పెడుతున్నావు. నా కళ్ళబడినా నిన్ను బ్రతకనివ్వను. ఈ రాజ్యం ఎవరిది? ఇలాంటి ఘోరాలు జరగకుండా చూడరాదా? ఈ పాతకము ఆ భూపతికి చెందుతుంది అన్నన్నా. పండితుడా, పరోపకారి అయిన నిన్ను వాడు కుక్కలతో కనిపించాడా? ఏదీ చూపించు. అయ్యో, దాని కూరలు బాగానే దిగాయి. గాయం ఇంకా పచ్చిగానే ఉంది. వాడు ఎక్కడికి వెళ్ళాడో చూపించు అన్నాడు. గోటకముఖుడు రాజును చూసి, ఓహో, ఇతడెవరో గొప్పవాడిలా ఉన్నాడు. పరాక్రమ సంపన్నుడు.
శ్రీరాముడిలా భార్యను అడవికి పంపి ఆ తర్వాత నిజం తెలుసుకొని పశ్చాత్తాపపడుతూ ఆమె కోసం వెదుగుతున్నట్లున్నాడు. ఆ చిన్నది ఇతని భార్య అయి ఉంటుంది. పాపం, ఆ దుర్మార్గుడు ఆమెను చెరబడితే ఆత్మహత్య చేసుకోక మానదు. ఇతని వెంట వెళ్ళి వారి గురించిన వివరాలు తెలుసుకుంటాను అనుకున్నాడు. బ్రాహ్మణుడు భోజునితో, అయ్యా, నేను వారి కోసం చాలా దూరమే వెళ్ళాను. ఎంతకీ కనిపించలేదు. ఆ క్రూరుడి మొక్కాన పెద్ద బొట్టు ఉంది. గడ్డము పెంచాడు. జడలు ముడివేసున్నాయి. వాడి పాటికి జనావాస ప్రాంతాలకు వెళ్ళి ఉంటాడు. నేను వాడిని చూస్తే గుర్తుపట్టగలను. మనము ఈ అడవిని విడిచి గ్రామాల వైపు వెళదాం. తప్పకుండా కనిపిస్తారు అనగా రాజు సంతోషించి ఇద్దరూ కలిసి వారిని వెతుకుతూ దేశ సంచారం చేస్తున్నారు. రుక్మిణి కథ. భోజరాజుకు గంధర్వ కుమార్తె అయిన కమల అనే భార్య యందు చిత్రసేనుడు అనే కొడుకు, రుక్మిణి అనే కూతురు కలిగారు. రుక్మిణి సౌందర్యము వర్ణించవీలులేనిది. ఆమె విహరించడానికి ఆ నగరంలో ఒక ఉద్యానవనాన్ని నిర్మించారు. ఆ తోటలో ఉన్న వివిధ పూల జాతులు నందనవనంలో కూడా లేవని చెప్పవచ్చు. ఆ తోటలోకి పరపురుషులెవరూ వెళ్ళకూడదు. వెళితే శిక్షించబడతారు. రుక్మిణిలో యవ్వనం ప్రారంభమైంది. ఆమె ఆ ఉద్యానవనంలోనే ఆటపాటలు సాగించేది. రేవతి అనే చిలికత్తె రుక్మిణికి రెండవ హృదయం లాంటిది. ఒకరోజు రుక్మిణి స్నేహితులతో ఆ ఉద్యానవనంలో సాయంకాలం వరకు ఆటలాడి స్వారీ చేయాలని ముచ్చటపడి రేవతిని పిలిచి, సఖీ, పరిచారిక గుర్రం తేలేదేమిటి? నేడు వ్యాహ్యాడి లేదనుకున్నావా ఏమి అని అడగ్గా, దానికి రేవతి, దేవి, పరిచారిక యథాప్రకారమే గుర్రం తేవటానికి వెళ్ళింది. కానీ ఆ గుర్రము కళ్ళెం తెంచుకొని ఎటో పారిపోయింది. దానిని తేవటానికి రాజభటులు వెళ్లారు. దాని జాడ ఇంకా తెలియలేదు. ఈ మాట చెప్పాలనే నేను నీ దగ్గరికి వస్తున్నాను. నువ్వేమో పుస్తకం చదువుకుంటూ నా వైపు చూసావు కాదు. వ్యాహ్యాళికి రేపు వెళ్దాం. అంత దీక్షగా చదువుతున్నా ఆ పుస్తకంలోని చరిత్ర ఏమిటి అని అడిగింది. రాజపుత్రిక రేవతితో, ఈ పుస్తకంలో చాలా చిత్రమైన విషయాలున్నాయి. ఇది రహస్య గ్రంథము. దీని పేరు చెప్పకూడదు. ఇది స్పష్టంగా అర్థం కావటం లేదు, నువ్వే చూడు అంటూ ఆ పుస్తకాన్ని రేవతికి అందించింది. రేవతి ఆ పుస్తకం పేరు చదివి చిరునవ్వుతో, రాకుమారి, ఇది నువ్విప్పుడు చదవదగినదే. చాలా రహస్యంగా ఉంది. దీన్ని గురుముఖంగా చదువు అని చెప్పింది. దానికి రుక్మిణి, రేవతి, దీనిని పురుషుల దగ్గర చదవరాదు కదా. శాస్త్ర పాండిత్యం గల స్త్రీల దగ్గరే చదవాలి. తెలిసినంతవరకు మనమే చదువుదాం. నువ్వు కూడా చదువు అంది. ఆ మాట విని రేవతి, దేవి, నాకు నీకన్నా ఎక్కువ పాండిత్యం గలదా? సరిగ్గా చదివితే నీకే అర్థమవుతుంది. లేకపోతే పండితులను అడిగి తెలుసుకో అంది. దానికి రుక్మిణి, చాలు చాలు, ఈ మాటలు ఎవరితో అయినా అనేవు. ఈ పుస్తకం తీసుకొని ఇంటికి పోదాం పదా, బండి కట్టించు అని ఆజ్ఞాపించింది. రాకుమారి రేవతి మేడ దిగి గుర్రం బండి ఎక్కేటప్పుడు పరిచారిక వచ్చింది. ఆమెను చూసి రుక్మిణి, గుర్రం ఎందుకు బెదిరింది? మచ్చిక చేయలేదా అని అడిగింది. దానికి ఆమె, అమ్మా, ఆ గుర్రం ఇంతవరకు ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదు. ఊరికే బెదిరి ఎవరో లాక్కుపోయినట్లు కళ్ళం తెంచుకొని పారిపోయింది. దాన్ని ఆపడం నా తరం కాలేదు అని చెబుతూ ఉండగా, అదుగో రాకుమార్తె, గుర్రం వస్తున్నది అని వనమాలికలు కేకలు పెట్టారు. ఆ మాటలు విని అందరూ అటువైపు చూశారు. అంతలోనే ఒక చక్కని జవరాలు గుర్రంపై కూర్చొని లాగుతూ ఉండగా ఆ గుర్రం పరిగెత్తుకుని రుక్మిణి ఎక్కే బండి పక్కకు వచ్చి నిలబడింది. రుక్మిణి ఆమెను చూసి ఆశ్చర్యపోయి, అమ్మాయి, నువ్వెవరువు? ఈ గుర్రం నీకెక్కడ కనిపించింది? దానిని తెచ్చి మాకిచ్చావు కనుక నాకు స్నేహితురాలువైనావు. నీ వృత్తాంతం చెప్పు అని అడగగా, దానికి ఆమె గుర్రం దిగి ఇలా చెప్పసాగింది. రమణీమణి, నా పేరు చారుమతి, వేశ్యపుత్రికను. చిన్నప్పుడే కన్నవారు చనిపోయారు. బంధువులు కొంతకాలం పోషించగా విద్య కోసం వెళ్ళి చాలా విద్యలు నేర్చుకున్నాను. వివిధ దేశాలు చూడాలనే కోరికతో తిరుగుతున్నాను. నేను ఈ నగరం వస్తూ ఉండగా
నాకెదురుగా ఈ తురగం పరిగెత్తుకుని వచ్చింది. నేను అడవి మృగమేమోనని భయపడి చెట్టు ఎక్కి కూర్చున్నాను. ఈ గుర్రము ఆ చెట్టు క్రిందనే వచ్చి నిలబడింది. ఉత్తమాశ్వముని గ్రహించి దీనిపైకి ఎక్కానో లేదో ఒక్క పరుగులో ఇక్కడికి తీసుకువచ్చింది. దీని వేగానికి నా శరీరము వివశమైపోయింది. ఇదే నా వృత్తాంతం. నిన్ను చూస్తుంటే రాకుమారిలా కనిపిస్తున్నావు. నీ పేరేమిటి? ఏ మహారాజు కూతురివి? ఈ నగరం పేరేమిటి అని అడగ్గా దానికి రేవతి ఇలా చెప్పింది. ఈమె భోజరాజు కూతురు. పేరు రుక్మిణి. ఇది ధారానగరం. ఇది ఆమె విహరించే ఉద్యానవనం అంది. చారుమతి ఆ మాటలు విని, ఆహా, ఈరోజు ఎంత శుభదినము! నేనెంత ధన్యురాలిని! నీ కోరిక తీర్చడానికి సర్వేశ్వరుడే ఈ గుర్రాన్ని దగ్గరికి పంపించి ఉంటాడు. భోజన కీర్తి కాశీదేశమంతా వ్యాపించి ఉంది. ఆయన కుమార్తెతో నాకు స్నేహం కుదిరింది అని పొగుడుతూ ఉండగా ఆమెను రుక్మిణి వారించి ఇలా అన్నది. చారుమతి, నీ మాటలను బట్టే నీ పాండిత్యం తెలుస్తున్నది. నువ్వు ఇక్కడికి రావటం నా భాగ్యం. నువ్వు నా దగ్గర కొంతకాలం ఉండి నీకు తెలిసిన విద్యలన్నీ నాకు నేర్పించు. నా భాగ్యమే నీ భాగ్యం, నా భోగమే నీ భోగం అని పలకగా విని, రాజపుత్రి, నీవు నాకు శిష్యురాలివైతే కాదంటానా? నీ ఇష్టం ఎలా ఉంటే అలా చెయ్యి. ఇంకో విషయం విను. నేను వేసనైనప్పటికీ ఆ వృత్తిని వదిలేశాను. మీ వాళ్ళెవరైనా నన్ను అలా భావిస్తే ఊరుకోను అని చారుమతి అనగా రుక్మిణి నవ్వి, పూబోని, నా అంతఃపురానికి పరపురుషులెవరైనా వస్తారా? నీకెలాంటి అవరోధము ఉండదు. సంశయించుకుంటారా అని చేతిలో చెయ్యి వేసి బండిలో తన పక్కగా కూర్చోబెట్టుకుంది. రేవతి వారికి ఎదురుగా కూర్చుంది. అప్పుడు కొందరు పరిచారికులు వచ్చి, రాకుమారి, రాజభటులు ద్వారం దగ్గర కోలాహలం చేస్తున్నారు. నీ గుర్రమెక్కి ఎవడో పురుషుడు లోపలికి వచ్చాడట. వాణ్ణి పట్టుకుని శిక్షిస్తారట, యువతలకు పంపమంటున్నారు అన్నారు. దానికి రుక్మిణి, చాలు చాలు, వాళ్ళ విమర్శ చక్కగా ఉంది. గుర్రమెక్కి వచ్చింది ఆడమొగ్గు కూడా తెలుసుకోలేకపోతున్నారు. పొమ్మని గద్దించింది. అంతఃపురానికి వచ్చి చారుమతితో కలిసి రాత్రికి అనేక ముచ్చట్లు చెప్పింది రాకుమారి. మర్నాడు ఉదయము చిత్రసేనుడు రుక్మిణి అంతఃపురానికి వచ్చి చెల్లెల్ని పిలిచి, సోదరి, నిన్న సాయంత్రం నీ గుర్రం ఎక్కడికో పారిపోయిందట. దానిమీద ఎక్కి ఎవరో కొత్తవాడు ఉద్యానవనంలోకి వచ్చాడట. నువ్వు అతన్ని అంతఃపురానికి తీసుకుని వచ్చావట. ఈ విషయం తెలుసుకుని రమ్మని మంత్రులు నన్ను పంపించారు అన్నాడు. దానికి రుక్మిణి, అన్నా, కాశీపురం నుంచి చారుమతి అనే ఆవిడ నా గుర్రం ఎక్కి ఉద్యానవనానికి వచ్చింది. ఆమెను చూసి పరిచారికలు, రాజభటులు మగవాడనుకుని భ్రమపడుతున్నారు. కావాలంటే ఆమెను చూపిస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి చారుమతిని తీసుకుని వచ్చి, చారుమతి, ఈయన మా సోదరుడు చిత్రసేనుడు. కొంతవరకు చదువుకున్నాడు. నీ దగ్గర కూడా కొన్ని విద్యలు నేర్చుకోగలడు. అంతేకాకుండా మా ఉద్యానవన రక్షకులు నిన్ను చూసి మగవాడని పొరబడ్డారు. ఆ విషయం తెలుసుకోవటానికే మా అన్న వచ్చాడు అని చెప్పింది. చారుమతి అతడికి నమస్కరించి ఓరగా నిల్చుని ఉంది. చిత్రసేనుడు చారుమతి సౌందర్యాన్ని చూసి మోహావేశుడై, అమ్మాయి, నీ పేరేమిటి? కులము, విద్యలు వంటి విశేషాలేమిటి అని అడగ్గా, రాకుమారా, నా పేరు చారుమతి. కాశీపురం నా నివాసం. నా కులం రీత్యా వారాంగనను అని చెప్పింది. చారుమతిని చూసిన దగ్గర నుంచి రాకుమారుడి మేను వివసమై వచ్చిన పని మరిచి వికారంగా మాట్లాడటం విని రుక్మిణి, అన్నా, నువ్వు ఇక్కడ ఎక్కువసేపు ఉండటం మంచిది కాదు. వేగంగా వెళ్ళు. చారుమతి, పద, మనం లోపలికి వెళదాం అంటూ ఆమెను తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ చిత్రసేనుడు ఏం చేయటానికి తోచక రుక్మిణి మాటలకు ఎదురు చెప్పలేక మనస్సు చంచలం కావటంతో అలాగే తన నివాసానికి వెళ్ళాడు. చారుమతి రుక్మిణితో లోపలికి వెళ్ళాక, రాకుమారి, మీ అన్న ఎలాంటి ప్రశ్నలు వేశాడో చూడు, ఎన్ని వికారాలను ప్రదర్శించాడో చూశావు కదా అంది. రుక్మిణి, వాటిని లెక్కలోకి తీసుకోకు. నీ వ్రతం గురించి మా అన్నకు తెలియదు. పైగా నీ రూపం అలాంటిది అన్నది.
చారుమతి, రుక్మిణి, ఇవాళ చాలా మంచి రోజు. నా దగ్గర నువ్వు తెలుసుకోవాలనుకుంటున్న విద్యలేమిటో చెప్పు, ప్రారంభిద్దాం అంది. రుక్మిణి ఆలోచిస్తూ ఉండగా రేవతి, రాకుమారి, ఉద్యానవనంలో చూసిన పుస్తకంలోని విశేషాలు చెప్పించుకో అని గుర్తు చేసింది. రుక్మిణి ఆ పుస్తకం తెప్పించి చారుమతికి చూపించింది. చారుమతి దాని సారాంశం ఇలా చెప్పసాగింది. రుక్మిణి, పూర్వం రోజుల్లో పరస్త్రీ గమనం తప్పుగాదు. బ్రాహ్మణులు సైతం మద్య మాంసాలను తీసుకునేవాళ్ళు. గురుపుత్రికని వివాహం చేసుకునేవారు. ఉద్దాలక మహర్షి కుమారుడు శ్వేతకేతుడు అనే పండితుడు ఈ దురాచారాల్ని ఖండిస్తూ ఒక శాస్త్రాన్ని రాశాడు. అప్పటి నుంచి ఆ దురాచారాలు నశించిపోయాయి. ఆ గ్రంథంలోని విశేషాలనే క్లుప్తంగా పాంచాలుడు అనే పండితుడు ఈ గ్రంథంలో రాశాడు. దీనిలో పురుషుడు తన ఆయువుని 4 భాగాలుగా చేసుకోవాలి అని, అవే బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యం అని, బాలుడు 16 ఏళ్ల వరకు విద్యాభ్యాసం చేయాలని, తర్వాత యవ్వనంలో కామాల్ని అనుభవించాలని, వార్ధక్యంలో ధర్మం అనుభవించాలని రాశాడు అంటూ చెబుతూ ఉండగా రుక్మిణి అడ్డుపడి, యవ్వనంలో కామాన్నే కాదు ధర్మార్థాలను ఆర్జించకూడదా అని అడిగింది. దానికి చారుమతి నవ్వుతూ, ఈ జీవితం అశాశ్వతం కావటం వలన ధర్మార్థాలను ఎప్పుడైనా సంపాదించవచ్చని గ్రంథకర్తే చెప్పాడు కదా అంది. దానికి రుక్మిణి, చారుమతి, ధర్మార్థాలకు శాస్త్రం అవసరమవుతుంది కదా, కానీ కామానికి శాస్త్రం ఎందుకు? పశుపక్షాదులకు కామం ఎవరు ఉపదేశిస్తున్నారు అంది. వాటికి ఆయా ఋతుకాలాల్లోనే సంయోగ వాంఛ కలుగుతుంది. మనుషులకి అలాంటి నియమాలు లేని స్వేచ్ఛ కాబట్టి శాస్త్రం అవసరమవుతుంది. రావణుడు వంటి వారు అధర్మమైన కామం వలనే చెడిపోయారు. అంతేకాకుండా శరీరస్థితికి రోగాలలాగే కామం కూడా కారణం అని చారుమతి సమాధానం చెప్పింది. రుక్మిణి వేసిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ శాస్త్రాలలో 64 కళల గురించి చెప్పారు. వాటిలో 24 లలిత కళలు అని 64 కళలతో కూడిన మన్మథ భావాలను గురించి రాజపుత్రి రుక్మిణికి చారుమతి వివరించేసరికి ఆమె చారుమతిని ప్రశంసించి ఆ లక్షణాలని మననం చేసుకోసాగింది. కాశీ మజిలీ కథలు 106వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.